కామారెడ్డి జిల్లా గాంధీగంజ్ ఆవరణంలో రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి సొసైటీ వద్ద జిలుగు, పెద్దజనము ఎరువుల కోసం ఉదయం 4 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు సరిపడా లేకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోసం వచ్చినాము. ఇక్కడ 2:30 నుంచి అర్ధరాత్రి 2:30 నుంచి లైన్ కట్టడం జరిగింది. మేము 6 గంటలకు వచ్చినాము. ఇప్పటికి 11 అవుతుంది. ఇప్పటికి ఇంకా మాకు ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇంకా 2 గంటలకు 3 గంటల దాకా అవుతుండొచ్చు. అయినా కూడా వస్తే రావో గ్యారంటీ లేదు. ఇది రైతుల పరిస్థితి. కామారెడ్డి మండలం మొత్తానికి ఇక్కడనే ఇస్తారు. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు 3 సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేసేది. కానీ ఈసారి కొత్తగా ఈ ఒక దగ్గర వేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దయచేసి ఇకనైనా ఈ వచ్చే 2-3 రోజులలో ఏ సెంటర్కి ఆ సెంటర్కి ఇస్తే బాగుంటుందని మాకు కోరిక. పొద్దున 5 o'clock వచ్చినాము. 5 o'clock నుంచి జిలుగులు అనేది మా విలేజ్లో ఇక్కడ అందుబాటులో లేవు. ఓన్లీ కాంపౌండ్ మండల ఈ వ్యవసాయ శాఖ ఇక్కడే ఇస్తున్నారు. పొద్దున 6 గంటల నుండి ఇప్పటికీ ఎలాంటి సందేశం ఇప్పటికీ ఎవరికి అచ్చునలకు వస్తున్నారు. ఇప్పటికీ లైన్ ఇంచుమించు దాదాపు 1000 మంది దాకా ఉన్నారు. అయినా అందుబాటులో ఎప్పటికీ అది ఎంతమందికి వస్తాయి రావనేది కూడా కన్ఫామ్ లేదు ఇప్పటి వరకు. ఇప్పటికి ప్రజెంట్ ఆన్లైన్ చేసుకుంటే ఈ ఆన్లైన్ లైన్ మాత్రం ఇంకా ఇంతమంది ఉన్నాయి. కనీసం ఒక 500 మంది దాకా ఉన్నారు ఇప్పటికి ఆన్లైన్ అయిన వాళ్ళు. వాళ్ళ బ్యాగులు ఎన్ని ఉన్నాయన్న విషయం కూడా తెలియదు మాకు. మా ఆన్లైన్ అయిన వాళ్ళకు కూడా వస్తాయా రావన్న విషయం తెలియదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజమల్లయ్య మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజమల్లయ్య, చెప్పండి, గాంధీగంజ్ ఆవరణంలో రైతులైతే ఆందోళనకు దిగారు. ఈ కామారెడ్డి ఆ సొసైటీ వద్ద జిలుగు, పెద్దజనం ఎరువుల కోసమైతే ఉదయం 4 గంటల నుండి ఎదురు చూస్తున్నాము క్యూ లైన్లో అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ యామి, కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన బాగా పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డిలో ఉన్నటువంటి గాంధీగంజ్లో ఆవరణలో ఉన్నటువంటి ఏదైతే సొసైటీ ఉందో సొసైటీ వద్ద జిలుగు, పెద్ద జన్మ ఎరువుల కోసం రైతులైతే భారీ క్యూ లైన్ లో బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎరువుల కోసం ఉదయం 4 గంటలకే సొసైటీకి చేరుకున్నటువంటి రైతులకు మాత్రం సరిపడా ఎరువులు అధికారులు ఉంచడం లేదు. అయితే వారికి అది ఎరువులు దొరకకపోవడంతో రైతులకు సరిపడా ఎరువులు దొరకకపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రైతులంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎరువులు అందుబాటులో దొరకకపోవడంతో అధికారులకు అయితే తీవ్ర స్థాయిలో రైతులు విసుగపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఉదయం నుంచే క్యూ లైన్ లో నిలిచినటువంటి రైతులు పూర్తి స్థాయిలో అధికారుల తీరు కావచ్చు, ప్రభుత్వ తీరుపై పూర్తి స్థాయిలో కొత్త విస్మయానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గంటల తరబడి ఎండలోనే నిలిచినటువంటి రైతులకు అయితే పూర్తి స్థాయిలో ఆపసోపలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఎండ తీవ్రత కావచ్చు, మరోవైపు వడగాల్పుల తీవ్రతకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రైతులంతా ఉక్కిరి బెక్కులు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జిలుగు, పెద్దజనం ఎరువుల కోసం పూర్తి రైతులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. పూర్తి ఉదయం నుంచి వేచి చూస్తున్నటువంటి రైతులకు మాత్రం అధికారులు స్పష్టమైనటువంటి ఒక ఏమంటారు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే రాలేదని చెప్పొచ్చు. ఇది సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి అయితే కొంత సమన్వయ లోపం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎరువులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ముందు చూపుతో వ్యవహరించాల్సిన అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యం వహించాలనేటువంటి వాదన అయితే రైతుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. యామిని, థ్యాంక్ యూ.